ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో బీసీ హాస్టల్ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందిని పలు విషయాలపై ఆరా తీశారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల పేర్లను చేర్చి బోగస్ రిజిస్టర్ నమోదు చేస్తున్న హాస్టల్ సిబ్బందిపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం హాస్టల్లో 23 మంది విద్యార్థులు ఉండగా రిజిస్టర్లో 75 మంది విద్యార్థులు నమోదు చేయడంపై మండిపడ్డారు. ఇలా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. కనిగిరి బీసీ వెల్ఫేర్ అధికారికి ఫోన్ చేసి మండిపడ్డారు. ఈ వారంలోనే 2-3 హాస్టల్స్ విజిట్ చేస్తాను, చూస్తాను, అక్కడ పరిస్థితిని కూడా అసెస్మెంట్ చేస్తాను. ఇలా కదమ్మా గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నప్పుడు వెల్ఫేర్ మీద ఈ లీకేజెస్ ఏంటి చూసుకోవాలి కదా. ఏదో ఒకరో ఇద్దరు ఉన్నారంటే సరేలే. చింతపండుతో ట్యాక్స్ ఇవ్వట్లేదా? రేపు ఒకసారి మీరు పడుతున్న బాధ లేదు మాకు రిపోర్ట్ అసెంబ్లీలో అడుగుతాం. రివ్యూ చేస్తాం, అన్ని జిల్లా మెనూ ప్రకారం. అటెండెన్స్ రిజిస్టర్లో 75 మంది నమోదై ఉంటే అందులో దగ్గర 50 మంది వరకు ఆ పిల్లలు అసలు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. మరి ఎందుకు నమోదు చేసామంటే నాకు తెలియదని అంటున్నాడు అతను వాటిని. అట్లానే ఒక 25 మంది ఉన్నా 2-3 ఏదైనా ఇలా పిల్లలు ఉండవచ్చు. తర్వాత రేషన్ పరంగా చూసుకుంటే 75 మందికి రేషన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ భోజనమే చేయనప్పుడు లెక్కల్లో ఉన్నాయి 75 మందికి ఇచ్చినట్టు. మరి అతనికి అయితేనేమో కుక్కుని అడిగితే నాకు 30 మందికి ఇస్తున్నాడు సార్ రోజు అని చెప్తున్నాడు. మరి లెక్కల్లోనేమో 75 మందికి ఇచ్చినట్టు రాసుకుంటున్నాడు. మెయింటెనెన్స్ కూడా బాగాలేదు. ఓల్డ్ బిల్డింగ్, మరి దీనికి 35,000 రెంట్ ఎలా ఫిక్స్ చేశారు చూస్తాను. అది కూడా ఆర్ఎండ్బి వాళ్ళని పంపిస్తాము. ఇప్పుడు దాకా రెంట్ నామ్స్ ఉంటాయి. ప్రైవేట్ బిల్డింగ్ హైర్ చేసుకోవాలంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్వేర్ ఫీట్ కింద ఫిక్స్ చేస్తారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ వయసు ఇదంతా క్రైటీరియా తీసుకుని మరి ఎవరు ఫిక్స్ చేశారు అది కూడా చూస్తాము. అదే మాదిరిగా మెయింటెనెన్స్ బ్యాక్ సైడ్ ఆ టాయిలెట్స్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇవన్నీ చూసుకున్న హాస్టల్స్ సర్ప్రైజ్ విజిట్స్ చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లాలో మరి చాలా హాస్టల్స్ బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. అటెండెన్స్